హాయ్ హలో ఫ్రెండ్స్, ఈవేళ నేను చేయబోతున్నానండి కీమా పొటల్. ఈ పొటల్లో అండి మనం కీమా పెట్టి స్టఫింగ్ చేసి వండాలండి. నేను చూపిస్తాను. ఈ కీమాకి అరకిలో కీమా తీసుకున్నాను. ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను కర్రీకి. తర్వాత పచ్చిమిరకాయలు తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కూరకి. తర్వాత ఈ పొటల్కి ఏం చేయాలంటే ఇలాగా మనం గీసేసుకోవాలండి. దీనికి ఇలా గీసుకుని ఈ విధంగా గీసుకుని ఈ లోపల ఉన్న గుంజంతా తీసుకోవాలి బయటికి. ఈ కీమాకి కూర వండుకుని ఏం చేస్తామంటే దీంట్లో ఈ గుంజంతా తీసుకుని బయటికి ఈ గుంజ అన్నది ఇలా తీసుకోవాలండి. ఈ కీమాకి కూర వండుకుని దీంట్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. కూర వండి ఈ విధంగా ఖాళీ చేసుకోవాలి. ఇలాగే బాకీ కూడా మనం గీసేసుకుని ఇది ఒకవైపు కొయ్యకూడదు, ఒకవైపు ఇలా కోసుకోవాలి. దాని తర్వాత దాని లోపల ఉన్నది ఈ విధంగా లోపల ఉన్న గుంజంతా ఖాళీ చేసేది. అప్పుడు దీనికి కీమాతోటి కూర వండి మనం దీని లోపల స్టఫింగ్ నింపాలన్నమాట. ఈ విధంగా అండి ఖాళీ అయిపోవాలి. ఇలా ఉండాలి. తర్వాత నేను కూర పెట్టినప్పుడు చూపిస్తాను. ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. అవునా, ఇక్కడ గిన్నె పెట్టుకున్నానండి. నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొట్లకాయకి వేగించుకోవాలండి. ఇది ఇలా ఖాళీ చేస్తాను. వీటిలో ఉట్టిగా గుంజంతా తీస్తాను. తర్వాత ఇది నూనెలో వేగించుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. ఈ విధంగా వేస్తున్నాను. పొటల్ లోపల ఉన్న గుంజ అండి, ఇదిగోండి ఇలాగ పిక్కలు తీసేసుకోవాలి. ఈ విధంగా ఈ పిక్కలు తీసుకుని ఇవి వాడకూడదు, ఇవి వేసుకోవాలి. కూరలో ఇవి వేసుకోవచ్చు. ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేసుకుంటాను.
పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, అప్పుడు కైమా వేసుకుంటున్నాను. ఇది నీరు బాగా ఇంకిపోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకుంటాను. దీంతో నీళ్ళు వేసుకోకూడదండి, దీంతో వచ్చి నీరుతోటి బాగానే కూరకి బాగా దగ్గర తీసుకోవాలి. మీకు ఈ గుంజు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోవసరం లేదు. నేను ఇక్కడ వేసుకుంటున్నాను కైమాలో. పండిపోయినలాంటిది పాడండి, ఇలా కొంచెం పచ్చిగా ఉన్నది వేసుకోండి. ఒక్కొక్క పొట్టలకాయలో పండిపోతుంది, అది వేసుకోవసరం లేదు. ఇంకా కారం వేసుకుంటున్నాను, ఒక 2 వేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. నీళ్ళు 15 నిమిషాల పాటు నీరు ఇంకడానికి ఉంచుకున్నాను. ఇలాగా మూత పెట్టి నీరు ఇంకిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకుంటాను. ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత ఇది దీంట్లో స్టఫింగ్ చేయాలండి. ఇది కీమా మళ్ళీ కొంచెం స్టఫింగ్ అయిపోయిన తర్వాత కూరలో పెట్టుకోవాలి. నేను కూర పెట్టినప్పుడు చూపిస్తాను, అంతవరకు చల్లారాలి. ఇదిగోండి ఇలా చల్లారిపోయింది. దీనికి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూరలో పెట్టుకోవాలి. ఒకవేళ ఈ స్టఫింగ్ మిగిలిపోయినా అది కూరలో వేసేసుకోవచ్చు. ఈ విధంగా అలా నింపుకోండి. ఇదిగోండి స్టఫ్ చేసుకున్నాను. ఈ విధంగా నింపాలి లోపల కీమాకి. ఇప్పుడు కూర పెట్టుకుంటానండి. మళ్ళీ 2 స్పూన్లు నూనె తీసుకున్నాను, ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ నూనెలో అయిపోయివే. ఇక్కడ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను.
టైమర్ కొంచెం నూనె వదిలిస్తుంది. ఇదంతా కూరలోకి వెళ్తుంది, అందుకే కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇది రొట్టెతో అయినా తినచ్చు, ఇది అన్నంతో అయినా తినచ్చు, బాగుంటుంది. మీరు చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి. మళ్ళీ అన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, దీంట్లో కొన్ని టమాటాలు యాడ్ చేసుకుంటాను. 2 టమాటాలు మీడియం సైజులో తీసుకున్నాను. ఉల్లిపాయకి టమాటా కావాల్సినంతే కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మసాలా ఉన్నది. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కీమా కూడా వేసేస్తున్నాను. కటింగ్ సైజుగా మిగిలిపోయిందండి. ఇది కొంచెం ఎగురులా చేసుకుని బస్సు దీంట్లో వేసుకోవడం. ఎగురు అంటే ఉంచకూడదు, దగ్గర వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నేను ఇది గసగసాలుని కాజు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి. ఆ పేస్ట్ దీంట్లో వేసేస్తాను ఎగురు చిక్కదనానికి. ఇప్పుడు ఇవన్నీ ఒకటిగా వేట్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలాగా చిన్న మట్టలో మగ్గనించిన తర్వాత పెట్టేసుకోవడం. ఈ కూర ఎగిరిగా ఉండదు, ఫ్రైగానే ఉంటుంది. ఒక చిన్న కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని బస్ ఇంకొద్దిసేపు మసాలాలు ఆకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత కట్టేయడం. ఏం లేదు, అన్నీ పడిపోయినాయి. గరం మసాలా అన్నీ వేసాను. ఈ పొట్లకాయ వేపుకోవడం వల్ల ఏంటంటే కచ్చకచ్చగా ఉండదు, కచ్చకచ్చగా ఉండదు, అందుకే వేపుకోవడం. ఇదిగోండి, వంట రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే పిల్లలకి అందరికీ వండి పెట్టండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్ వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయించండి.